drop the call and start. నువ్వు డిస్కనెక్ట్ అయిపోతాయి. Okay. వెయిట్ అది స్టార్ట్ అయిపోయిందిలే అయింది. స్టార్ట్ అయిందిలే. ఓకే అకౌంట్ ఓపెన్ చెప్ప. ఓకేనా, అవుట్పుట్ అనేది 100 ఇచ్చాడు. 100 రావాలంటే ఏం కావాలి మనకు? ఈ మ్యాథ్స్, సోషల్, ఫిజిక్స్ తో మనకు పని లేదు, అంటే ఇంటీజర్స్ బేస్ రావాలి. 25 + 30 ఎంత? 55. 50 + 15 ఎంత? 70. 70 + 10 80. 80 + 20 100. ఓకేనా, అన్ని బాగానే ఉన్నాయి. 25, 30, 15, 20 అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ ఉంది? స్ట్రింగ్ ఇంటీజర్ స్ట్రింగ్ లో ఉంది ఒకటి 10. ఆ 10 కామా అక్కడ పెట్టాల్సింది. కామా ఎందుకు అట్లా పెట్టినారు? ఇంటీజర్స్ ని కొటేషన్ లో పెట్టాలి అంతే. ఓకేనా, అట్లా అన్ని నెంబర్స్ బయట తెప్పియాలి. ఇప్పుడు 25 ఇండెక్స్ ఎంతప్ప కింద రాయి. ఫస్ట్ ఇండెక్స్ ప్రింట్ ఆఫ్ డాట్ ఆఫ్ కింద దాన్ని వదిలేసి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసాడు. దాని కింద రాసుకోవాలి నువ్వేమన్నా కూడా. ప్రింట్ డాట్ ఆఫ్ ఇండెక్స్ ఎట్లా వాడతాం? స్లైసింగ్ కాన్సెప్ట్ గుర్తులేదా? ఓకేనా, ఇప్పుడు సేవ్ అండ్ రన్ చేయి. కొంచెం కోడ్ చూపించు. మ్యాథ్స్ 25, సోషల్, తర్వాత బ్రాకెట్ చివరిన క్లోజ్ చేయలేదు బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. ఓకే, సేవ్ అండ్ రన్. 25 వచ్చిందా? 25 కోడ్ మొత్తం కనిపిస్తుందా? స్క్రాల్ చేయాలి లెఫ్ట్ కి. 25 వచ్చిన తర్వాత నెక్స్ట్ 30 ప్రింట్ చేయాలంటే ఎంత? ఇండెక్స్ ఆఫ్ 4, ఇండెక్స్ ఆఫ్ 3. కంట్రోల్ డి, ఫోర్త్ లైన్ కంట్రోల్ డి. 4 3 కరెక్ట్. ఓకేనా, ఈ రెండు డైరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి 25, 30 వచ్చేసినాయి. నెక్స్ట్ కావాల్సిన ఐటమ్ దేంట్లో ఉంది? ఇండెక్స్ లో ఎంతలో ఉంది? ఇండెక్స్ ఆఫ్ 1 నో, మనకు కావాల్సిన నెంబర్స్ రిమైనింగ్ ఎక్కడ ఉన్నాయి? ఏ ఇండెక్సెస్ లో ఉన్నాయి? ఫిఫ్త్ ఇండెక్స్ 0 1 2 3 4 అంటే కంట్రోల్ డి కొట్టు. 4 కొట్టు. కంట్రోల్ డి 4 చేయి, ఏమొస్తుంది చూడు. కంట్రోల్ డి 4. 1 ఇండెక్స్ 3 ఇండెక్స్ డైరెక్ట్ గా ఉన్నాయి. 4th ఇండెక్స్ అనేది నెస్టెడ్ లో ఇచ్చాం. ఏమొచ్చింది? లిస్ట్ వచ్చింది. దీని లోపల మళ్ళీ ఏం కావాలి మనకు ఆన్సర్? దాని లోపల నుంచి ఇండెక్స్ ఆఫ్ 1 2 3 1 కావాలి, 2 కావాలి, 3 కావాలి. ఓకేనా, ఫస్ట్ 1 తెప్పించు. యాక్చువల్లీ అంజన్ ఇది 10 కి ముందర బ్రాకెట్ ఉండాలి, క్లోజ్ చేయాలి. 10 లిస్ట్ లో పెట్టినా? అవునవును, 10 అనేది బయట ఉంది, బట్ ఇక్కడ టోటల్ గా అంతా ఒకే లిస్ట్ లో రాశారు. అదే 10 లిస్ట్ లో పెట్టినామా క్వశ్చన్ కోడ్స్ లో? కరెక్ట్. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ చేశారు కదా, ఒక మామూలుగా క్లోజ్ చేశారు బ్రాకెట్. ఆ బ్రాకెట్ చాట్ లో పంపించు. 10 కి ముందర మనం చెప్పేది ఏంటంటే ఇదే అంజన్, ఇలా వస్తుంది. ఇవి రిమైనింగ్ అంతా అవుట్ సైడ్ ఉంటాయని చెప్తున్నాడు. లాస్ట్ ఒకటి తీసేయి ఇక్కడ. ఎస్, ఆ కామా బయట పెట్టు. 15 ముందర కామా బయట పెట్టు. స్క్వేర్ బ్రాకెట్ తర్వాత కామా వేసాను. స్క్వేర్ బ్రాకెట్ తర్వాత 15 స్క్వేర్ బ్రాకెట్ ఉంది కంటిన్యూగా. స్పేస్ రిమూవ్ చేయి. 15 తర్వాత బ్రాకెట్ తర్వాత కామా, బ్రాకెట్ తర్వాత ఆ బ్రాకెట్ తర్వాతే కామా స్పేస్. ఓకేనా, ఫిజిక్స్ 15 తీసుకొని రావాలి. ఇప్పుడు 4 ప్రింట్ చేసి ఏమొస్తుంది మనకి? ఫిజిక్స్ 15 వచ్చింది కదా. సేవ్ అండ్ రన్ చేయి మళ్ళీ.
ఓకేనా. లిస్ట్ వచ్చింది ఫిజిక్స్ 15, మన దాంట్లో ఫిజిక్స్ తో పని లేదు. ఇండెక్స్ ఎంత తీసుకోవచ్చు 15 అంటే? ఫస్ట్ ఇండెక్స్. ఓకే, లేదా -1. ఏది ఇప్పుడు అవుట్పుట్ ప్రింట్ కోడ్ దాచిపెట్టినావు, కోడ్ కనిపిస్తే చెప్పగలం ఏమన్నా. ఓకేనా, పక్కకి పెడితే జరుపు కమెంట్ ప్రింటర్ ని కొంచెం. 4th లైన్ 6th లైన్ ఏముంది ప్రింట్ చేసినాం, డాటా 4 అంటే ఫిజిక్స్ 15 ప్రింట్ అయింది. దాని నుంచే కదా నీకు కావాల్సింది. దానికి కంటిన్యూషన్ గా స్క్వేర్ బ్రాకెట్ 1 లేదా -1 పెడతావు. ఇండెక్స్ ఆఫ్ 1. సేవ్ అంటాను. ఇప్పుడు పక్క జరుపు. రైట్, ఆ పేరు అంటారు. ఓకేనా, 25 వచ్చింది, 30 వచ్చింది, 15 వచ్చేసింది. నెక్స్ట్ ఏం రావాలి? 10. స్ట్రింగ్ లో ఉంది ఇంటీజర్. ఇండెక్స్ ఏం వాడతారు? 5. ఏది బెస్ట్ మా? సింపుల్ గా ఏది బెస్ట్ అది వెళ్ళాలి. -2. అట్లా సింపుల్ గా ఉంది కదా. ఇవన్నీ లెక్క పెట్టే బదులు రివర్స్ వస్తే దగ్గర ఉంది కదా. -2. 6th లైన్ కింద రాయి. 7th లైన్ లో ప్రింట్ ఆఫ్ డాట్ ఆఫ్ -2. కంట్రోల్ D చేయి. నెక్స్ట్ -1 కూడా పెడితే అయిపోతుంది. కంట్రోల్ D రాయాల్సిన అవసరం లేదా? అన్ని వచ్చినాయా అనుకున్నటివి, కానీ ప్రాబ్లం ఎక్కడుంది? 10th ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. ఓకేనా, ఇది బిగినర్స్ చేసే టాస్క్. ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రింట్ చేసుకొని చూసుకునేది అనమాట. ఓకేనా, లైన్ నెంబర్ 3 4 నుంచి డిలీట్ చేయి. మొత్తం డిలీట్ చేసి ప్రింట్ ఆఫ్ అదొకటి ఉంచు. డాటా ఆఫ్ స్క్వేర్ ఉంచు అది ఉంచు. స్పేస్ లోపల స్పేస్ ప్లస్ నెక్స్ట్ 25 వచ్చేసింది. నెక్స్ట్ ఏం రాస్తావు? ఏం కావాలి? డాట్ ఆఫ్ 3. డేట్ ఆఫ్ 2. నెక్స్ట్ 4 లోపల ఇండెక్స్ 1 కానీ -1 కానీ పెట్టాలి. అది వచ్చేసింది. నెక్స్ట్ వెయిట్ ఇక్కడ వెయిట్ -2 అనేది ఏంటి? 10 ఎలా ఉంది? స్ట్రింగ్. అప్పుడు ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలంటే ఇంటీజర్. అదొక్కటే కన్వర్ట్ చేయాలి, అన్ని అవసరం లే. ఇంట్ ఆఫ్ స్పేస్ ప్లస్ స్పేస్, ఇంకేది మిగిలింది? ఒకటి మిగిలిందిగా, -1. యా, చూడు టాలీ అయిన బ్రాకెట్స్ అన్ని చివరి వరకు వెళ్ళు. కర్సర్ పెడితే తెలుస్తుంది టాలీ అయినా లేదా అని. చివరి పెట్టి కర్సర్ మ్యాచ్ అయిందా, అట్లా మ్యాచ్ అవ్వాలి, హైలైట్ అవ్వాలన్నమాట. ఓకేనా, రైట్ ఓకేలే. అది తీసేయి, అది ఎక్స్ట్రా పడింది. రైట్ సైడ్ పెద్దలే. సేవ్ అంటాను. డబుల్ అప్పారు ఇప్పుడు. ఓకే, వచ్చిందా? ఇలా మీరు ట్రై చేసుకోవాలా. ఓకేనా, టార్గెట్ ఏమి ఇచ్చాడు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని పిక్ చేసుకొని రావాలి అన్నట్టుగా చేసుకొని రావాలి. ఇప్పుడు అర్థమైందా టాస్క్ ఎలా చేసుకోవాలి, ఎలా అనలైజ్ చేసుకోవాలి అనేది? అందరికి క్లియరా? అంటే సింగిల్ లైన్ లో రాసేది కెపాసిటీ మీకు రావాలి. కోడ్ చూడగానే ఓకే ఇద్దా అని ఇట్లా 1 by 1 ప్రింట్ చేసుకుంటూ పోకూడదు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మీరు. ఓకేనా, ఒక ఐడియా కోసం చెప్పాను. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది కదా. 4th లైన్ ప్రింట్ చేయకపోయినా అర్థమైంది కదా. డాటా ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ 1 ప్లస్ అని రాసుకుంటే అయిపోద్ది కదా. ఓకేనా, ఇలా రావాలి. నెక్స్ట్ ఇంకా వేరే టాస్క్ ఏమన్నా? ఫర్ లూప్స్, గర్ల్స్ నేమ్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ఇన్పుట్ యాక్సెప్ట్ చేయడం, లిస్ట్. గర్ల్స్ ఇక్కడ రోహిత్, సిరి, గర్ల్ అంటే అది రోహిత్ అనేది అమ్మాయి అబ్బాయా? అంటే నేను మిక్స్ చేశాను, తర్వాత రిమూవ్ చేద్దాం అనేసి. అవును, అప్పుడు రమ్య దాంట్లో ఐతో పేర్లు ఏమున్నాయి? సిరి అంటే అమ్మాయినా అబ్బాయా? అమ్మాయి. ఓకే, అంటే 2 పేర్లు కావాలి ఇప్పుడు, అంతేనా? ఇప్పుడు ఇప్పుడు రమ్య ఉంది కదా. నేను ఇచ్చిన టాస్క్
ఒక్క నిమిషం. ఫస్ట్ నేను ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేయాలి. ఇది తర్వాత నీ ఎక్స్ట్రా యాక్టివిటీది నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ఇచ్చిన దాన్ని గెలకకూడదు. నువ్వు అదే చేసినావు. నేను ఇచ్చిన టాస్క్ ఎక్కడ? మీరు ఇచ్చింది అంజన్ ఇది. అది నేను ఇవ్వలేదుగా. అబ్బాయిల పెళ్లి ఎప్పుడు ఇచ్చాను నేను. ఓకే. ఇది కూడా సిమిలర్ ఇచ్చాను నేను. లాస్ట్ లెటర్ అర్థమైంది. అదే నేను చెప్తున్నది. నేను ఇచ్చిన టాస్క్ యాజ్ గా రెస్పాన్స్ నాకు చూపించాలి ఆన్సర్. ఓకే, ఇది పర్ఫెక్ట్ అయిన తర్వాత నువ్వు 2గా పని చేసుకో. దాని మీద నాకు ఇబ్బంది లేదు. అసలు ఈ 4th లైన్ ఏంటి? మళ్ళీ ఏం క్యారెక్టర్ కావాలి బయట నుంచి నీకు ఇన్పుట్? లోపు వాడదాం అంతా ఓకే. దీనివల్ల ఇక్కడ ఏం ఉపయోగం? యూజర్ ఎందుకు అడుగుతున్నావు లెటర్ ఎంటర్ చేయమని అంటున్నా? అంటే ఇన్పుట్ తీసుకుంటా డైరెక్ట్. అది కాదుగా ఇచ్చిన టాస్క్. అది కాదుగా. ఒక లిస్ట్ లో కపుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేమ్స్ ఉన్నాయన్నమాట. వాటిని 2 లిస్ట్ గా సపరేట్ చేయండి అని చెప్పాను. ఏది చివరి సపరేట్ అయిపోవాలి. అట్లా ఆ టాస్క్ అయిన తర్వాత ఈ టాస్క్ నువ్వు చేసుకోవచ్చు కదా అంటున్నా. ఆల్రెడీ పెట్టాడు, గ్రూప్ లో పెట్టాడు. కాపీ చేసేది ఇందులో ఏ గ్రూప్ లో పెట్టినావమ్మా? గూగుల్ మీటేనా? మీటింగ్ దాంట్లో టీమ్సా లేకపోతే గూగుల్ మీటా? గూగుల్ మీట్ గూగుల్ మీట్ ఓపెన్ చేయి. గూగుల్ మీట్ ఓపెన్ చేయి. టీమ్స్ ఓపెన్ చేసినావు నువ్వు. ఇప్పుడు మనకు కరెక్ట్ అయినామే. దాంట్లోనే చాట్ లో పెట్టింది అమ్మాయి. బ్రౌజర్ ఓపెన్ చేయి. చాట్ లోకి వెళ్దాం. కాపీ పేస్ట్ చేయి. నేమ్స్ నుంచి పర్లు ఎక్కడుందమ్మా? మొత్తం కోడ్ పంపించలేదే. టాస్క్ పంపించావా? కోడ్ సెండ్ చేస్తాను. కోడే పంపించు. ఓకే. నేను దేవను చెప్పినాను. ఓకేనా? నేను చెప్పినది చేసి యాక్చువల్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావాలంటే మీరు చేసుకోండి సపరేట్ గా. ఓకేనా? ఇట్లా ఇన్ని రకాలుగా చెప్పిన, ఇన్ని రకాల ఫినిష్ చేసినప్పుడు నువ్వు లిస్ట్ కంప్రెషన్ చేయమన్నా, నార్మల్ ఫర్ లూప్ వాడమన్నా, అది చేయకోకుండా ఏం చేస్తే నాకేం లాభం చెప్పు? సెండ్ చేశాను. కాపీ చెప్పా. చేయడం వల్ల నష్టమేం లేదు. కానీ నేను అసలు మిస్ అవుతున్నావు కదా అంటున్నా. పేరుని ఎట్లా సెగ్రిగేట్ చేయాలని తెలియదు. లిస్ట్ కంప్రెషన్ వాడమన్నా, అది చేసినావా? మొత్తం కాపీ చేయి. మళ్ళీ మడిపోయేద్దాం కోడ్ వచ్చిన తర్వాత. మొత్తం కాపీ చేసుకో. కింద పర్లు కూడా చూడు. అన్కామెంట్ చేయి 9th నుంచి లాస్ట్ వరకు. అన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ క్యూ. లిస్ట్ కాంప్రిహెన్షన్ లో అపెండ్ వాడాల్సిన అవసరం లేదు ప్రియాంక. ఓకే. లిస్ట్ కాంప్రిహెన్షన్ లో వాడకోకుండానే అట్లా ఇచ్చానమాట డేటా ఆప్షన్. ఓకేనా? ఇప్పుడు 9th లైన్ నుంచి 13th లైన్ వరకు మనం రెడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు లైన్ నెంబర్ 3, 4 లో రాసినాము, అది పర్ఫెక్ట్. సపరేట్ చేయడం 2 లిస్ట్ కదా మనం క్రియేట్ చేయాల్సింది ఆప్షన్ అనమాట. ఓకే, ఇది నార్మల్ పర్లు బాడీ రాసింది, నెక్స్ట్ లిస్ట్ కంప్రెషన్ వాడి రాసింది. ఇట్లా 2 రకాలుగా రాయాలి కోడ్. ఇది అంతా అయిన తర్వాత నువ్వు తర్వాత టాస్క్ ప్రాక్టీస్ చేసుకోవాల్సింది ఎక్స్ట్రా. ఓకేనా? ఎప్పటికప్పుడు నేను ఇచ్చిన టాస్క్ యాజ్ గా మక్కి దింపాలి. తర్వాత మీరు చేసుకుని ప్రాక్టీస్. ఓకేనా? నెక్స్ట్ ఆ 1 2 3 4 5 నెంబర్లను ఐడెంటిఫై చేయమని చెప్పాను. ఈవెన్ వాడితే ఆడు అది చేశారా? నేను చూపించు కోడ్ బజర్ ఓపెన్ చేసి. ఓన్లీ నార్మల్ చేసినావు. లిస్ట్ కంప్రెషన్ ఎక్కడ? ఇంకా చేయాలి. నేను టైప్ చేసిన దానికోసమే కదా చెప్పిన. గ్రూప్ తో పిల్లలతో హెల్ప్ తీసుకోండి, లేకపోతే చార్జిబిలిటీ వాడండి, అన్ని చేసి చేయండి అని చెప్పి. అట్లా పెండింగ్ టాస్క్లు పెట్టాను డైలీ డే బై డే ఇంక్రీజ్ అవుతుంటే టాస్క్ అంతా కష్టం. చేస్తాను ఈరోజు. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? అర్థమైంది కదా మొత్తానికి? ఓకేనా?
నేను ఇబ్బంది పడుతున్నారా? ఓకే అంచన్ అర్థమవుతుంది. మీ లేజినెస్ వల్ల చదువుకోవట్లేదు అంతే. నేను చెప్పడం పర్మిట్ చెప్తున్నాను అంతేనా? ఏమంటారు? సబ్జెక్ట్ నేను చెప్తున్నాను కదా మీకు అంటున్నా. చెప్తున్నా. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. క్లాస్ లో విన్నంతసేపు వస్తుంది, తర్వాత ఒక్కరు ప్రాక్టీస్ చేయకపోతే అసలు రాదు. మీరు జాబ్ వచ్చిన వరకు చేయాల్సిందే. వన్స్ జాబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అవసరం లే, గూగుల్ కొట్టినా వస్తుంది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు ఇంటర్వ్యూస్ మీరే మాట్లాడాలప్ప. అట్లీస్ట్ ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్ ఫర్ లూప్ తెలియకపోతే రాసిన కోడ్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయగలరు మీరు? లైన్ నెంబర్ 1 లో ఇన్పుట్ నెంబర్ తీసుకున్నాను, సెకండ్ లైన్ లో కండిషన్ వాడినాను, థర్డ్ లైన్ లో ప్రింట్ ఆప్షన్ వాడినా, ఇట్లా చెప్పాలి. అందుకే నేను నేర్పిస్తున్నాను. మీరు ఇది కూడా చెప్పలేకపోతే ఏం లాభం అంటున్నా. అందువల్ల ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే. నెక్స్ట్ లిస్ట్ కాంప్రిహెన్షన్ అయిపోయింది, టాపిక్స్ అన్ని అయిపోయినాయి ఆల్మోస్ట్. ఏమన్నా కొత్త టాపిక్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, న్యూ టాపిక్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ఎక్కడ సేవ్ చేస్తున్నావు చూడది, అసైన్మెంట్స్ చేస్తున్నావు, లైవ్ క్లాసెస్ చేయాలి. అది కూడా ఫైల్ కాదు, ఫోల్డర్. న్యూ టాపిక్ అన్నా. టాపిక్ అంటే ఏంటి? కొత్త టాపిక్ అన్నమాట. ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ క్రియేట్ చేయగలరా? క్లిక్ న్యూ ఫోల్డర్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. కమాండ్ లైన్ ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేయప్ప. నేనేం చేయి, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ డాట్ పివై. దానిలోకి వెళ్ళు. ఇప్పుడు సేవ్ చేయి ఫైల్. ఎగ్జాంపుల్ డాట్ పివై పెట్టు సింపుల్ గా. ex.py. ఓకే. మనం ఇంతవరకు ఎట్లా నేర్చుకున్నాం వేరియబుల్ డిక్లేర్ చేయడము? సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు టైప్ చేయి. సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు టైప్ చేయి. సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు. కింద city2 ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఫేవరెట్ సిటీ. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఫేవరెట్ సిటీ. ఎంటర్ యువర్ ఫేవరెట్ సిటీ. స్పేస్ సిటీ స్పేస్ కోలన్ స్పేస్ స్టైల్ గా ఉంటుంది. సిటీ తర్వాత బయట ఇచ్చితే లాభంలే, ఆ కోడ్స్ లోనే ఇవ్వాలి. ఏమి ఇచ్చినా కూడా కోడ్ లో స్పేస్. ఎక్స్ట్రా స్పేస్ రిమూవ్ చేయ అవసరం లేదు అక్కడ కొట్టేసిన తర్వాత. ఓకేనా? స్టైల్ 1 ఏంటి? చివరిన రాసుకోప్ప. లైన్ నెంబర్ 1 చివరిన. దీని ఏమంటారు? హార్డ్ కోడ్, ఫిక్స్డ్ వాల్యూ. హార్డ్ కోడ్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూ. హార్డ్ కోడ్, HARD, హార్డ్ కోడ్. కోడ్ COD ఆర్ రిమూవ్ చేయ అవసరం లేదు. హార్డ్ కోడింగ్ అంటారు కదా, కోడ్ ఆర్ రిమూవ్ చేయి. COR కాదు, COD. హార్డ్ కోడ్ వాల్యూ. సెకండ్ లైన్ చివరన డైనమిక్ వాల్యూ. డైనమిక్ స్టాటిక్ ఎవ్రీ టైం తీసుకునేదాన్ని ఐడియా దొరికనా? డైనమిక్ ఏనా? స్టాటిక్ అంటే ఫిక్స్డ్ వాల్యూనా? ఓకే. డైనమిక్ వాల్యూ. ఓకేనా? మనం వేరియబుల్ డిక్లేర్ చేసే స్టైల్స్ ఎలా ఉన్నాయంటే, ఒకటి హార్డ్ కోడ్ స్టైల్, స్టైల్ 1. నెక్స్ట్ స్టైల్ 2 ఏంటి? ఇన్పుట్ స్టైల్. ఇప్పుడు చెప్పబోయేది స్టైల్ 3 అన్నమాట. ఓకేనా? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే నువ్వు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు పంపించచ్చు. ఇప్పుడు బెంగళూరు సపరేట్ గా బెంగళూరు టైప్ లేదు, దానివల్ల ఇబ్బంది లేదు. కొటేషన్ ఉంది కదా, ఎవరు పెట్టుకోవచ్చు ఇష్టంలే. ఓకే. స్టైల్ 1 హార్డ్ కోడ్, స్టైల్ 2 ఇన్పుట్ స్టైల్. వాళ్ళ సిటీ కాబట్టి వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. ఇప్పుడు స్టైల్ 3 ఏంటి? ఈ రెండు పడుకోకుండా వేరే ఆప్షన్ ఉందంటే ఎస్. ఓకేనా? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. నువ్వు ఎగ్జిక్యూట్ చేసేప్పుడు ఇంతవరకు ఏం పంపించలే కదా, ఇకప్పుడు పంపిస్తావు.
ఓకే, example2 పెట్టుకో. example2 దట్ కొత్త ఫైల్ కంట్రోల్ సంథింగ్ టైప్ చేసి సేవ్ చేయాలంటే దీనికోసం సిస్ లైబ్రరీ వాడాలన్నమాట. ఇంపోర్ట్ సిస్, ఇంపోర్ట్ స్పేస్ సిస్. ఇంతవరకు ఏ మాడ్యూల్ నేర్చుకున్నాం మనం? SYS, సిస్టమ్ సంబంధించి SYS. ఇంతవరకు ఏం నేర్చుకున్నాం మనం మాడ్యూల్స్? టైం ఒకటి నేర్చుకున్నాం. ఓకే, ఓఎస్ అనే లైబ్రరీ కూడా ఉంది, ఓఎస్ అనే మాడ్యూల్ కూడా ఉంది. ఓఎస్ అంటే షార్ట్ కట్ ఏంటి? ఫుల్ ఫామ్. ఓఎస్ ఫుల్ ఫామ్ ఆపరేటింగ్ సిస్టమ్. గుడ్. ఓకేనా? అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇంతవరకు మనం రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్, న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాం, తెలుసు కదా? అదే పైథాన్ తో ఓఎస్ మాడ్యూల్ వాడి ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటారండి. టాస్క్ మీకు హౌ టు క్రియేట్ ఫోల్డర్, హౌ టు డిలీట్ ఎ ఫోల్డర్, ఓకే, హౌ టు లిస్ట్ ఫైల్స్ ఫ్రమ్ ద డైరెక్టరీ యూజింగ్ ఓఎస్ లైబ్రరీ. మీరు గూగుల్ చేసుకుని అన్ని చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటారండి. టాస్క్ అర్థమైందా? ఓఎస్ లైబ్రరీ ఇది ఎక్కడ నోట్ చేసుకోవట్లేదు, మనం గుర్తు పెట్టుకొని రికార్డెడ్ వీడియో విని తర్వాత చేసుకుంటారండి. ఓఎస్ లైబ్రరీ వాడి హౌ టు క్రియేట్ ఏ ఫోల్డర్, హౌ టు క్రియేట్ ఏ ఫైల్, హౌ టు డిలీట్ ఏ ఫైల్, హౌ టు డిలీట్ ఏ డైరెక్టరీ, ఇట్లా కమాండ్స్ ఏముంటాయో మన మాన్యువల్ ఏం చేస్తున్నామో అవన్నీ మీరు కోడ్ ద్వారా చేయొచ్చు అనమాట ఓఎస్ మాడ్యూల్ వాడి. ఓకేనా? నెక్స్ట్ ఈ సిస్టమ్ సంబంధించిన మాడ్యూల్ కాబట్టి సిస్ వాడుతున్నాం. కింద ప్రింట్ ఆఫ్ సిస్ డాట్ ARGV ఆర్జీవి తెలుసు కదా, రామ్ గోపాల్ వర్మ, అది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ARGV సేవ్ చేసి రన్ చేసి ఎంటర్ కొట్టద్దు. రన్ ఫైల్ తెప్పించు, ఎంటర్ కొట్టద్దు. ఫైల్ నేమ్ తెప్పించు, ఎంటర్ కొట్టద్దు. ఫైల్ నేమ్ ఏంటి? ఫైల్ నేమ్ ఏంటి? స్పేస్ example2 స్పేస్ బెంగళూరు స్పేస్ చెన్నై స్పేస్ హైదరాబాద్ స్పేస్ ఏదో ఒకటి ఇట్లా 4 సిటీస్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ వాడతామంటే ఫైల్ ఎగ్జిక్యూట్ చేసేప్పుడు పంపిస్తాం వాల్యూస్ అనమాట. ఓకేనా? లోపల ఎలా యాక్సెప్ట్ చేస్తాం, కోడ్ కనిపించలే, కొంచెం హైడ్ చేసినాం, కింద జరుపు. ఓకేనా? సేవ్ అన్నది ఎంటర్, సేవ్ వస్తుంది కదా, సేవ్ లో ఉంది, ఎంటర్ ఒకటి. ఎలా వచ్చినాయి, ఏమొచ్చినాయి అవుట్పుట్, వచ్చిన టైప్ ఏంటి? స్ట్రింగ్ లో వచ్చింది. లిస్ట్ టైప్ ఏంటి? లిస్ట్. ఓకేనా? లిస్ట్ లోపల జీరో ఇండెక్స్ ఏంటి? జీరో ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది చూడండి, హైలైట్ చేయండి. హైలైట్ చేద్దాం. జీరో ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? జీరో ఇండెక్స్ ఎగ్జాంపుల్ వస్తుంది, అదొకటేనా? ఎక్కడ స్టార్ట్ అయింది జీరో ఇండెక్స్? స్టార్టింగ్ చూడు, ఇండెక్స్ ఎక్కడ ఉంటుంది? కామా సపరేటెడ్ ఉంటుంది, ఎలిమెంట్స్ అన్ని తెలుసు కదా. ఫస్ట్ కామా ఎక్కడ ఉంది, అక్కడ వరకు అంతా జీరో ఇండెక్స్. స్టార్టింగ్ నుంచి నువ్వు చివరి చేస్తున్నావు, స్టార్టింగ్ నుంచి ఎట్లా హైలైట్. ఫస్ట్ దగ్గర కామా ఉంది కదా, ఫస్ట్ కామా ఎక్కడ వరకు ఉంది? అది PY వరకు. ఈ ఫైల్ ఎక్కడ చూసారా? ఎక్కడ చూసారా? జీరో ఇండెక్స్ చెప్పా. ఈ ఫైల్ ఎక్కడ చూసారా? ప్రోగ్రామ్ ఫైల్, మన ఫోల్డర్ నేమ్ పాతది మనం రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫైల్ పాత్ ఎక్కడ చూసారా? ఫైల్ నేమ్ ఏ డ్రైవ్ లో ఉంది? లేదు పా, మనం ఎగ్జిక్యూట్ చేసిన ఫైలే. అర్థమవుతుందా లేదా మీకు? అవునన్నా, మన క్లాస్ ఫోల్డర్స్ ఇచ్చాము, ఓన్లీ డైరెక్టరీ అవన్నీ అంటున్నారు కానీ మనం చేసిన ఫైల్ చెప్పలేకున్నారు. చివరి ఏముంది ఫైల్ నేమ్? కమాండ్ లైన్ example.py. ఓకేనా? డి డ్రైవ్ లో లైవ్ క్లాసెస్ లోపల కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ డైరెక్టరీలో ఫైల్ ఉంది. అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ జీరో ఇండెక్స్ ఏమి యాక్షన్ చేస్తుందంటే బై డిఫాల్ట్ గా మన ఫైల్ యొక్క అబ్సల్యూట్ పాత్, ఫుల్ పాత్ ఇస్తాడు అనమాట. ఓకేనా?
కమాండ్ లైన్ బై డిఫాల్ట్ గా 0 ఇండెక్స్ ఏమిస్తుంది? అబ్జల్యూట్లీ పాత్ ప్రొవైడ్ చేస్తాను. అబ్సల్యూట్ పాత్ లేదా ఫుల్ పాత్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ లేదా కరెంట్ ఫైల్ అని చెప్పొచ్చు. ఓకేనా? తర్వాత బెంగళూరు రావాలంటే ఇండెక్స్ ఏం వాడతారు? 1. ఓకేనా? ఇకపై మనం యాక్సెప్ట్ చేయాలనుకుంటే దీంట్లో సెకండ్ లైన్ లో ఏం మార్చొచ్చు చెప్పండి? ఎక్కడి నుంచి కావాలి మనకి? 0 ఇండెక్స్ అవసరం లేదు. రేంజ్ ఉంది, గుర్తుందా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి స్లైసింగ్ వాడితే? 1 కోలన్. సెకండ్ లైన్ లో ఆర్జీబీ తర్వాత స్లైసింగ్ వాడు. ఆర్జీబీ తర్వాత స్లైసింగ్ సెకండ్ లైన్ లో. కంటిన్యూగానే స్లైసింగ్ ఎట్లా వాడతాం? స్లైసింగ్ ఏ బ్రాకెట్ వాడతాం? స్లైసింగ్ కి స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ చేయి. 1 కోలన్. 0 వదిలేసినాం, 0 మనకు అవసరం లేదు కాబట్టి 1 నుంచి కోలన్ అంటే చివరి మనం ఎండ్ ఇవ్వట్లే. స్టార్ట్ అంటే 1 ఇచ్చాం, ఎండ్ ఇవ్వట్లే. ఎండ్ అంటే ఎండ్ పట్టడం అని చెప్పి సేవ్ అండ్ రన్. సేవ్ చేసి అప్పర్ ఎంటర్ కొట్టు. అర్థమైందా? బెంగళూరు, చెన్నై సంథింగ్ వచ్చాయి లిస్ట్ లో. 0 ఇండెక్స్ మనకు అవసరం లేదు. ఒకవేళ సిచ్యువేషన్ అవసరం ఉన్నప్పుడు 0 ఇండెక్స్ వాడతారు. స్టైల్ 1 హార్డ్ కోడ్, స్టైల్ 2 డైనమిక్ కోడ్. ఎట్లా వాడతాం? ఏ స్టైల్? ఇన్పుట్ స్టైల్. గుడ్. థర్డ్ స్టైల్ ఏంటి? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. ఏ మాడ్యూల్ వాడతారు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కి? సిస్టమ్ మాడ్యూల్. ఎలా యాక్సెప్ట్ చేస్తాము? త్రూ కమాండ్. సెకండ్ లైన్ sys.argv, అదే ఆన్సర్. ఓకేనా? వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ఫైల్ అప్పుడే మనం పంపిస్తాం CLI లోనే. CLI అంటే ఏంటి? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. CLI ఫుల్ ఫామ్ ఏంటి? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఓపెన్ చేసిన చూసావా కమాండ్ ప్రాంప్ట్, దాన్ని CLI అంటారు. కమాండ్ ఎంటర్ చేసిన చూసావా, వాటిని CLI అంటారు. CLI లో పంపించడం అనమాట. అర్థమైందా? ఓకే. ఎట్లా వాడుకోవాలనేది దీంట్లో నాకు ఓన్లీ చెన్నై ప్రింట్ అవ్వాలి. దాన్ని టచ్ చేయకూడదు. దాని తర్వాత చేయాలి ఏం చేసినా కూడా. దాన్నే మార్చకూడదు. అట్లా పెడితే అన్ని వస్తాయి. అన్ని వద్దు, నాకు చెన్నై కావాలంటున్నా. ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి చెన్నై అడుగు. 1 కోలన్ పెట్టుపా. 1 కోలన్ పెట్టు. దీని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ అడిగినా కదా, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ వాడు ఇండెక్స్. తర్వాత ఇందాక నేను కాస్ట్ చూపించాను కదా, ఆ లిస్ట్ లో వచ్చిన 15 ని 10 ప్రింట్ చేసావు కదా, అదే స్టైల్లోనే కదా. స్క్వేర్ బ్రాకెట్ రిమూవ్ చేయది, ఓపెన్ ది క్లోజ్ చేయి, రిమూవ్ చేయి, క్లోజ్ చేసే ఇక్కడికి మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి చెన్నై ఎక్కడ ఉందో చూడు. ఒక్క సెకండ్. చెన్నై ఇండెక్స్ చూడు. చెన్నై ఇండెక్స్ ఆఫ్ 3. ఎక్కడ 2? అవుట్పుట్ చూడు ఒకసారి, చూసి చెప్పండి. చెన్నై ఎక్కడుంది? 1. మరి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? 1 పెట్టు. సేవ్ అంటాను. వచ్చిందా? ఇట్లా తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా? కమాండ్ ఆర్గ్యుమెంట్స్ లో ఏం కావాలంటే వీళ్ళు పాస్ చేసిన తర్వాత నువ్వు ఏదైతే కావాలంటో రిక్వైర్మెంట్ ఇట్లా పెట్టుకుంటావు. అన్న 1 డౌట్. మనము 0 నుంచి స్టార్ట్ చేస్తాం కదన్నా. బెంగళూరుని 0, చెన్నైని 1, ముంబైని 2 అలా అనుకుంటాం కదన్నా. బట్ మనం ఇక్కడ 1 కోలాన్ అని సెకండ్ లైన్ లో 1 కోలాన్ అని ఇస్తే మనకు బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది కదన్నా. అది కొంచెం చెప్పండి క్లియర్ గా. అదే బై డిఫాల్ట్ గా 0 ఇండెక్స్ ఏమిస్తుంది తప్ప, అబ్సల్యూట్ ఫైల్ కాదు. అందుకే కదా ఫైల్ యొక్క పాత్ మనకు అవసరం లేదు, తెలుసు కదా మనకు ఫైల్. మనకు కావాల్సింది స్టైల్ చేంజ్ అయింది కాబట్టి. ఓకేనా? మనకు కావాల్సినవి ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇస్తారో అవి కావాలనుకుంటున్నాం. ఫైల్ యొక్క పేరు మనకెందుకు? కానీ దాని ఫీచర్ అనమాట అది. సిస్టమ్ మాడ్యూల్ యొక్క ఫీచర్ ఏంటంటే బై డిఫాల్ట్ గా 0 ఇండెక్స్ అనేది ఆ ఫైల్ యొక్క ఫుల్ పాత్ ఇస్తుంది. అది అవసరం లేదు కదా, దాని తర్వాత వేయాల్సి మనం తీసుకుంటున్నాం. అందుకు 1 కోలన్ పెట్టిన 1 నుంచి ఎల్లుంటే నీ పంపి అని. అర్థమైందా? ఓకే. నెక్స్ట్
సాయి డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి? కొంచెం డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి? 5 డేటా టైప్స్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ లాంగిసిటీ 4 కిరణ్ డేటా కుమార్. టైప్స్. ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, లాంగ్. నో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కిరణ్ కుమార్. లీస్ట్ టపుల్ రాంగ్ ఆన్సర్. డిక్షనరీ. నెక్స్ట్ మంజునాథ్. మీట్లో ఉన్నట్టున్నావు. ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ ఏమడిగినా నేను? డేటా టైప్స్, పైథాన్ డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి? 6 డేటా టైప్స్. రైట్, data 6. types. అది ఆన్సర్. ఓకే. ఓకేనా? అందులో ఏమేమి ఉన్నాయంటే అప్పుడు చెప్పాలి మీరు ఆన్సర్. ఓకే. ఓకేనా? నెక్స్ట్ ప్రియాంక, లిస్ట్ ఆపరేషన్ చెప్పమా. Append, extend, insert, pop, remove, sort, hello, 1 second సార్ లిఫ్ట్ అయ్యారు. సరే కొంచెం కాల్ వచ్చింది, కట్ అయిపోయింది. లిస్ట్ ఆపరేషన్స్ ఏమి ఉన్నాయమ్మా? append, extend, insert, pop, remove. ఓకే. నెక్స్ట్ సునీల్. ఓకే రైట్. సునీల్, డిఫరెన్స్ బిట్వీన్ append and extend. Append, we can add one character into a list. Extend. Extend, we can extend the character. ఇంకా క్లారిటీ చెప్పట్లా. ఓకేనా? ప్రాక్టీస్ చేయాలి నువ్వు. అపెండ్ అనేది ఓన్లీ 1 ఎలిమెంట్ చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్ గా అదనే మార్చదు. అట్లా ఇస్తే అట్లే చేస్తుంది అనమాట. ఎక్స్టెండ్ అనేది ఒకవేళ లిస్ట్ ఇస్తే మాడిఫై చేస్తుంది, దాంట్లో ఉన్న ఎలిమెంట్ సపరేట్ చేసి ఎన్న తెలిసి యాడ్ చేస్తుంది. అట్లా రావాలి ఆన్సర్. నెక్స్ట్ అక్షత, స్ట్రింగ్ ఆపరేషన్ కొన్ని చెప్పమా. అక్షత, అరిదే. నెక్స్ట్ తస్లీం, స్ట్రింగ్ ఆపరేషన్ చెప్పు కొన్ని. స్ట్రిప్, స్లిప్ట్, కౌంట్, ఇండెక్స్. స్ప్లిట్ ఎస్ఎల్ఐపి కాదు, ఎస్పిఎల్ఐటి. స్ప్లిట్, స్ట్రిప్, తర్వాత రీప్లేస్. ఇంకా బేసిక్స్ ఉన్నాయి కదా, వెరీ బేసిక్స్ ఉన్నాయి. ఎండ్ విత్, స్టార్ట్ విత్, లోయర్ కేస్, అప్పర్ కేస్. ఎండ్స్ విత్. క్వశ్చన్ అడుగుతా. నెక్స్ట్ ప్రవల్లిక, టపుల్ ఆపరేషన్ చెప్పమా. నెక్స్ట్ ప్రకాష్, టపుల్ ఆపరేషన్స్. ప్రకాష్, టపుల్ ఆపరేషన్స్. వంశీ, టపుల్ ఆపరేషన్స్. వంశీ వినిపిస్తుందా? హలో అక్షత. రెస్పాండ్ అవ్వకపోతే రిమూవ్ చేస్తున్నాం, మీరు మళ్ళీ జాయిన్ అవుతున్నారు. రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వదు క్లాస్ వదులుకో అవసరం లేదు. అక్షత వినిపిస్తుందా? నెక్స్ట్ బాను, టపుల్స్ చూసుకున్నావా ఆపరేషన్స్? టపుల్ ఆపరేషన్స్ ఏమేం చేయొచ్చు? ఓకే, టపుల్ ఆపరేషన్స్ ఏం చేయొచ్చు?
టపుల్ ఆపరేషన్స్ ఏం చేయొచ్చు బాను? నాకు మిస్ అయినా సార్ పవర్ బై ఇవ్వాలి. నెక్స్ట్ వంశీ సెవెన్ లైన్ టపుల్ సరే మా చెప్పాలి. వంశీ టపుల్ ఆపరేషన్ ఏం చేయొచ్చు పా? వంశీ Anjan, is it me? Yes, you only. Is it related? What type of operations we can perform from the tuple? Okay. Slicing, concatenation. No. Inbuilt operations I'm talking about. Inbuilt direct related to directories, right? Yes. Direct. Yeah. How many are there? Just at least you have an idea how many operations you can perform from the tuple? Sorry, practice well. Okay, Manish, tuple operations ఏమేం చేయొచ్చు? అన్న నేను ఆఫీస్కి వెళ్తా ఉన్నాను, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయలేను, మీకు సెండ్ చేసినాను అన్న నా టాస్క్లన్నీ కంప్లీట్ చేసిన. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, టపుల్ ఆపరేషన్స్ ఐడియా ఉన్నా లేదా అంటున్నా. ఉంది. ఏమేమి చేయొచ్చు ఆపరేషన్స్? టపుల్ అంటే ఏంటి, ఎలా కనుక్కుంటాం? దట్స్ ఓకే. నెక్స్ట్ శివాని, టపుల్ అంటే ఏంటి, ఎలా కనుక్కుంటాం, టపుల్ మీద ఆపరేషన్ ఏమేమి చేయొచ్చు? సారీ వినిపించట్లే, వాయిస్ బ్రేక్ అవుతుందా? కౌంట్, ఇండెక్స్. రైట్, గుడ్. సార్టెడా? నో, అవన్నీ ఎక్స్ట్రా ఫంక్షన్స్ అనమాట. అవన్నీ అన్నిటికీ వాడచ్చు, ఓన్లీ టపుల్ కి కాదు అవి. ఓకే, ఎగ్జిస్టింగ్ ఇన్బుల్ట్ టపుల్ ఆపరేషన్స్ అంటే ఓన్లీ కౌంట్ అండ్ ఇండెక్స్ అని చెప్పవచ్చు. ఓకే, అది ఆన్సర్ అనమాట. కౌంట్, ఇండెక్స్. నెక్స్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు ఓన్లీ అంజన్. ఓకేనా, మీరు అలవాటు చేసుకోండి. ఆఫీస్ ఉన్నప్పుడు కూడా అందరిని పిలిచారు అట్లా. ఓకే, ఫాలో ప్రోటోకాల్ అని చెప్పేది అందరికి స్టార్టింగ్ డే నుంచి. నెక్స్ట్ రామ్ వినిపిస్తుందా? రామ్, అదేంటి ఎవరి అకౌంట్ నుంచి పలుకుతున్నావు నువ్వు అన్మ్యూట్ చేయట్లేదు? మల్లారపు వేరు, ఇంకో రామ్ వేరా? అవునా, ఇద్దరున్నారా? ఓకే. ఆర్య ఏమనుంది, ఇంకో అబ్బాయి పేరు, అబ్బాయి రెస్పాండ్ అవ్వట్లేదు. రామ్ పరుసా? నేను అక్కడ రామ్ ప్రసాద్. ఓకే, నీ పేరు రామ్ ప్రసాద్. అందుకే మీరు జీమెయిల్ లో అకౌంట్ పేరు యాసిడ్ పెట్టుకోవాల్సింది. అన్ని స్టార్టింగ్ లో సర్నేమ్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఓకే, ఈ సంబంధించిన ఆపరేషన్స్ ఉన్నాయి కదా రామ్ పరుసా. స్ట్రింగ్ ఆపరేషన్స్ లో ఈజ్ అప్పరు, ఈజ్ లోయర్ ఉన్నాయి కదా, అవి రిటర్న్ టైప్ ఏమి సేపా? రామ్ పరుసా. ఈజ్ అప్పరు, ఈజ్ లోయరు అవన్నీ ఉన్నాయి కదా, రిటర్న్ టైప్ ఏమిస్తాయి? ట్రూ ఆర్ ఫాల్స్. ఎవరు చెప్పింది ఆన్సర్? పరశురామ్. ఓకే. నెక్స్ట్ మల్లారపు. బై డిఫాల్ట్ గా స్పేసెస్ రిమూవ్ అయిపోవాలంటే ఏం చేస్తాం? స్ట్రింగ్ లోపల అంజన్ స్పేస్ రెడ్ ఇచ్చాను, స్పేస్ రిమూవ్ అయిపోవాలి, ఏం చేస్తాం? మధ్యలో ఉన్న స్పేస్ రిమూవ్ చేయాలంటే ఎట్లా వాడతారు? ఇలా రావాలి ఆన్సర్లు. మీకు ఇట్లా వస్తేనే మీకు ప్రాక్టీస్ చేసినట్టు. సైలెంట్ గా ఉంటే కష్టం. జనార్దన్ ఎవరు చెప్పింది? నేను అడగలేదు, అడిగిన వాళ్ళని చెప్పండి. ఓకేనా, మీకు చెప్పి టెస్ట్ కాదు, అట్లా కాదు. కొంచెం వస్తుంది. లెఫ్ట్ సైడ్ కావాలంటే ఎల్ స్కిప్, రైట్ సైడ్ కావాలంటే రైట్ ఆర్ స్కిప్ చేస్తాం. రాంగ్ ఆన్సర్ చూసుకోండి. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్
శివ అన్న, అంజన్ అన్న. శివ సాయి మీట్ పెట్టు మళ్ళా మీట్ పెట్టు శివ సాయి. హలో అంజన్. ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆటోమేటిక్ గా స్పేస్ రిమూవ్ అవ్వాలంటే స్ట్రింగ్ ఆపరేషన్ ఏం వాడతాం? ఓన్లీ స్ట్రిప్ వాడతాము. రైట్ సైడ్ అయితే ఆల్ స్ట్రిప్ వాడతాం, లెఫ్ట్ సైడ్ అయితే ఇల్ స్ట్రిప్ వాడతాం అంజన్. గుడ్. ఓకేనా? ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉంటే కామాస్ కోలన్స్ ఏమైనా వద్దు అయిపోవాలంటే కొటేషన్స్ లో ఇస్తాం అంజన్. కొటేషన్స్ లో క్యారెక్టర్ ఇచ్చి తర్వాత కామా పెట్టి కొటేషన్స్ ఇస్తాం. ఓకే బై డిఫాల్ట్ గా స్ట్రిప్ అనేది స్పేస్ రిమూవ్ చేస్తుంది. నీకు ఎక్స్ట్రా క్యారెక్టర్ పోవాలంటే బ్రాకెట్ లోపల ఆ క్యారెక్టర్ స్పెసిఫై చేయాలి. ఓకే ఓకే ఎస్ అండి. అంజన్ నేను కూడా స్ట్రిప్ కదా చెప్పిండేది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి నీకు? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా? అది స్పేస్ రిమూవ్ కావాలంటే ఏం చేయాలని చెప్పి. ఎక్కడ ఎక్కడ క్వశ్చన్ గుర్తుందా? ఎక్కడ రిమూవ్ కావాలన్నాను క్వశ్చన్. అప్పుడు అడిగిన క్వశ్చన్ ఇన్ బిట్వీన్ అంజన్ స్పేస్ రెడ్డి ఉంటే మధ్యలో ఎలా రిమూవ్ అని చెప్పా. అప్పుడు స్ట్రిప్ ఆన్సర్ కరెక్టేనా? మిగతా వాళ్ళు చెప్పండి. అంజన్ స్పేస్ రెడ్డి ఉంటే అబ్బాయి స్ట్రిప్ అన్నాడు, అది కరెక్ట్ ఆన్సరా? చెప్పిన ఆన్సర్ కి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, మీకు చెప్పలేకున్నారు. మీరు ఎంత డమ్ గా నాకు అర్థమవుతుంది. అంజన్ స్పేస్ రెడ్డి ఉంటే ఎట్లా రిమూవ్ చేస్తారు మధ్యలో ఉన్న స్పేస్ ని? రీప్లేస్ యూస్ చేయొచ్చు. ఓకే ఇంకా ఆపరేషన్ ఏముందమ్మా? బై డిఫాల్ట్ గా ఆపరేషన్ ఉంది ఒకటి, మోడిఫై చేయొచ్చు. ఎలా? నువ్వు చెప్పిన ఆన్సర్ జనార్దన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్పేస్ ఉంటే రిమూవ్ చేసేకి స్ట్రిప్ వాడతాం. ఇంకోటి ఉంది అదే మాదిరి ఆప్షన్, మోడిఫై చేయొచ్చు. ఫస్ట్ మోడిఫై చేసి మాడిఫై అవసరం లేదు, డైరెక్ట్ రిమూవ్ అయిపోతుంది స్పేస్ మధ్యలోది. స్ప్లిట్ యూస్ చేస్తాం. మరి స్ప్లిట్ తెలియదు ఆన్సర్. బై డిఫాల్ట్ గా మధ్యలో ఉన్న స్పేస్ రిమూవ్ అయిపోవాలంటే ఈచ్ వర్డ్ మధ్యలో స్ప్లిట్ వాడతాం. స్ప్లిట్ వాడితే ఏం అవుట్పుట్ వస్తుంది జనార్దన్? స్పేస్ రిమూవ్ అయిపోతుంది. అవుట్పుట్ టైప్ ఏమొస్తుంది స్ప్లిట్ అయిన తర్వాత ప్రింట్ చేస్తే? నెక్స్ట్ స్ప్లిట్ చెప్పిన వాళ్ళు చెప్పండి ఏమొస్తుంది ఆన్సర్? ఏమిట్లో వస్తుంది టైప్ స్ప్లిట్ చేస్తే? స్ట్రింగ్ టైప్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శాషావళి. శాషావళి ఏమొస్తుంది? స్ప్లిట్ వాడితే 2 వర్డ్స్ మధ్యలో స్ప్లిట్ వాడిన తర్వాత ప్రింట్ చేస్తాను, ఏమొస్తుంది ఆన్సర్? టైప్ ఏమొస్తుంది? శాషా లిస్ట్ వస్తుంది ఆన్సర్. ఓకేనా? ఇక్కడ నోటికి రావాలి, మీకు నోటికి వస్తేనే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అనమాట. మీరు ప్రాక్టీస్ చేయకపోతే కష్టం. ఈ రోజు చెప్పిన క్లాస్ ఈ రోజు రివిజన్ చేసుకొని డే 1 నుంచి మళ్ళీ రిపీట్ చేసుకుంటూ రావాలి. ముందు ఏం చెప్పారు? ఇన్స్టాలేషన్ పార్ట్, వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్, తర్వాత బేసిక్స్ ఏమున్నాయి, వేరియబుల్స్ ఏమున్నాయి, డేటా టైప్స్ ఎన్ని కవర్ చేసినాం, అందులోంచి నాకు వచ్చా లేదా అని చెప్పి మీరే సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి. ఓకే ఓకేనా? నెక్స్ట్ సురేంద్ర. సురేంద్ర ఉన్నావు క్లాస్ లో? సురేంద్ర బాబు. నెక్స్ట్ గురు. నాకేం అడిగిన క్వశ్చన్? లాస్ట్ టైం స్ప్లిట్ అవుట్పుట్ ఏదంతా వస్తుందో అని అడిగారు, లిస్ట్ లో వస్తుంది. ఓకే ఓకే స్ట్రింగ్స్ ని ఫార్మాట్ చేయాలంటే లేటెస్ట్ ఆప్షన్ ఏంటి? వాట్ అని స్ట్రింగ్ ని ఫార్మాట్ చేయాలంటే లేటెస్ట్ ఆప్షన్ ఏంటి? ఎఫ్ అంజన్. ఒక్క నిమిషం, క్వశ్చన్స్ 1 by 1 అడుగుతున్నా కదమ్మా. ఎఫ్ఐ. ఓకేనా? ఎవరి పేరు వచ్చి వాళ్ళు అడుగుతున్నా కదా. చెప్పండి. స్ట్రింగ్ అంటారు దాన్ని. ఓకేనా? ఇట్లా ఏది అడిగితే అది రావాలి. వరుసగా అడిగితే కదా ఆన్సర్ రావాల్సింది నాకు. ఓకేనా? ర్యాండమ్ గా అడిగినా కూడా చెప్పగలగాలి మీరు. ఓకే నెక్స్ట్ లోకేష్. జెట్ ఫీల్ ఎందుకు వాడతారు స్ట్రింగ్ ఆపరేషన్ లో? లోకేష్ జెట్ ఫీల్ ఎందుకు వాడతారు స్ట్రింగ్ ఆపరేషన్ లో? జెట్ ఫీల్
తెలియదండి. నెక్స్ట్ శాష ఉన్నావు క్లాస్ లో? చూసుకో తమ్ముడు, చూసుకుని రండి. ఓకేనా? క్లాస్ ఇంపార్టెంట్, ఏది వద్దనేది లేదు మనకి. ఓకే. నెక్స్ట్ మనీ. జెడ్ఫిల్ ఎందుకు పడతారు? మనీ ఉన్నావు క్లాస్ లో? सिराज, आपको पता है क्या करना पड़ेगा जेटफिल का बारे में? स्ट्रिंग ऑपरेशन यूज करने को। हेलो, स्ट्रिंग ऑपरेशन पता है? जेटफिल नाम के एक ऑपरेशन था, जेटफिल। नहीं सर, शायद मैंने वो वीडियो नहीं देखा। नहीं, ओके, अभी तक नहीं हुआ ना, कंप्लीट करो जल्दी। ఓకేనా? చాలా ఇదిగా ఉన్నారు మీరు, ప్రాక్టీస్ చేయట్లేదు, నాకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకేనా? జెడ్ ఫిల్ అంటే జీరో ఫిల్ అనమాట. జీరో లేదనుకో, సపోజ్ డేట్ రాస్తుంటాము, 1 to 9 వరకు జీరో యాడ్ లేదు కదా, ఆటోమేటిక్ గా జెడ్ ఫిల్ పెట్టినామనుకో, ఆటోమేటిక్ గా సింగిల్ డిజిట్ ఉంటే జీరో యాడ్ అవుతుంది అనమాట. 09, 08 అట్లా. ఆ సిచ్యువేషన్ లో మనం జెడ్ ఫిల్ వాడతాం. చెక్ చేయండి ఒకసారి. ఓకే? ఇంకా ఇంతవరకు మీరు డౌట్స్ అడుగుతారంటే ఎవరు అడగలేదు. ఎన్కోడ్ డీకోడ్ ఆప్షన్ ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు, తెలుసా? ఓకే, ఎన్కోడ్ అంటే ఎన్క్రిప్షన్ చేయడం, డీకోడ్ అంటే డిక్రిప్షన్ చేయడం. వచ్చిన పాస్వర్డ్ వాటిని మనం డిక్రిప్ట్ చేయొచ్చు అనమాట డీకోడ్ వాడి. అది చేయండి, ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఎవరు ఎందుకున్నది. స్వాప్ కేసు ఏం చేస్తుంది? ఇట్లా అన్ని ఐడియా ఉన్నాయి కదా అందరికి, ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయండి. చేస్తేనే అర్థం అవుతుంది అనమాట. మీ నోటికి రావాలి ఏది, అంటిల్ జాబ్ వచ్చేంత వరకు. జాబ్ వచ్చిన తర్వాత గూగుల్ చేసిన ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ప్రాక్టీస్ బాగా చేయండి అప్ప. ఓకేనా? చాలా ఇబ్బంది పడతారు. సరే, క్లాస్ లో రెస్పాండ్ అవ్వకపోతే క్లాస్ లో రిమూవ్ చేసారు, చూసారు లేదో. ఓకేనా? కరెక్ట్గా ఉండండి క్లాస్ లో వచ్చినప్పుడు. ఓకే. ఇవాళ డేట్ ఎంత తప్ప? 29th. Anjan, you will go to share this recording also, right? Today, this recording. Every day I'm sharing. What's your name? Vamsi. Vamsi, is it your day 1 class? No, Anjan. Actually, yesterday I didn't join the class, but yesterday there's no class. Due to you guys only, I cancel the class. Okay. Because of tasks are pending, right? Where are you from, Vamsi? From Hyderabad. Like referred by?